ఫ్రెష్ మునక్కాయలు టమాటాతో చేసిన గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పువ్వుల కక్కుతూ కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మరి అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపిన మునక్కాయలతోటి ఇలా కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉండడమే కాదు, గ్రేవీతోటి మన రైస్, పూరి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు బయట నుంచి ఎప్పుడు కొనరు, ఇంకా కొన్నా కూడా ఫ్రెష్ మునక్కాయల కోసమే దేవులాడుతూ ఉంటారు. మరి ఈ మునక్కాయల కర్రీకి కావలసినవి ఇప్పుడు చూసేద్దాము. అప్పటికప్పుడు తెంపిన మునక్కాయలు అంటే చెట్టు నుంచి తెంపిన 4 మీడియం సైజు మునక్కాయలని తీసుకుని ఇలాగా మనకు నచ్చిన సైజులో మునక్కాయలని ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక రొమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పోపు దినుసులకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, అలాగే 4 బాగా మగ్గిన టమాటాలని ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వీటెక్కిన నూనెలోకి పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే కొత్తిమీరని కూడా వేసి ఇలాగా వేపించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు తీసుకున్నాం కదా, వీటిని కూడా వేసి దోరగా వేపించుకోవాలి. సన్నని మంట మీద ఇలా దోరగా వేగిన పోపుల్లోకి ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము. ఇలాగ ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీకి గ్రేవీ అనేది వస్తుంది. ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల కర్రీలోని మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. అలాగే టమాటాలు కూడా ఈ కర్రీకి చాలా బాగుంటుంది కాబట్టి టమాటాలు కూడా బాగా మగ్గినవి ఒక 4 వేసుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్తో పాటు ఉల్లిపాయలు కూడా ఇలాగా చూడండి చక్కని కలర్ తోటి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసి మరి కాస్త సేపు వేపించుకుందాము 1 నిమిషము. మునక్కాయలు ఎక్కువ ఎగవలసిన అవసరం లేదండి. చూడండి, మునగకాయలు లేతగా ఉన్నాయి కదా, అప్పటికప్పుడు తెంపుకున్న ఈ మునక్కాయలు చూడండి చెట్టు నుంచి ఇప్పుడే తీసుకొచ్చి ఇలాగా కర్రీలోకి అయితే కట్ చేసాం కాబట్టి ఇలా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా, లేతగా కూడా ఉన్నాయండి. ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోవు ఉడకడానికి, కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసి ఒక 1 మినిట్స్ వేపించుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేయాలి. బాగా మగ్గిన టమాటాలు వేయడం వల్ల ఈ కూరకి టేస్ట్ బాగుంటుంది. అలాగే టమాటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసి ఒకసారి అంతా కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు అంటే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకా కారం, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. ఇందులోకి ఎటువంటి మసాలాలు కూడా నేను యూజ్ చేస్తలేదు, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటాల్లో ఉన్న వాటర్ దిగి రసం అనేది కిందకి దిగి టమాటా ముక్క అనేది మగ్గడానికి వీలవుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనకి మార్కెట్లోని పచ్చికాయలకే కలర్ కొట్టడం వల్ల కాయలు అనేది బయటికి కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇలా కర్రీల్లో వేసినప్పుడు మగ్గడానికి కాస్త టైం అనేది పడుతుంది. కాబట్టి మనము ఇలాగా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయితే ఇలాగ వేపించుకోవాలి. ఇలా వేపడం వల్ల టమాటాలు అనేది కాస్త మగ్గుతాయి. మనం ఇంట్లో వేసుకున్న టమాటాలు, మనము ఫ్రెష్గా పండించుకున్న టమాటాలు అనుకోండి, ఇలా మూత పెట్టకపోయినా సరే మనకి వెంటనే మగ్గిపోతాయి టమాటాలు అనేది. మనకి ఇక్కడ మార్కెట్ నుంచి తెచ్చుకున్న టమాటాలు ఇవి చూడండి ఎంత మూత పెట్టినా కూడా గట్టిగానే ఉంటున్నాయి. ఎందుకంటే వీటికి కలర్ వాళ్ళు మందు అనేది స్ప్రే చేస్తారు కలర్ రావడానికి. అలాగా పాడవకుండా ఉండడానికి కూడా వాళ్ళు ఇలాగ 1 రోజులోనే 1 నైట్లోనే కలర్ అనేది వచ్చేస్తాయి. అలాగే మనకు చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఫ్రెష్గా. కానీ ఇలాగ మనం కర్రీలో వేసినప్పుడు మాత్రము మగ్గడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే అవి పచ్చికాయలు కాబట్టి. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు అనేది మగ్గిన తర్వాత చూడండి ఇలాగా తగినంత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. అలాగే ఇవి ఒక 2-3 మినిట్స్లోనే ఉడికిపోతాయి, ఎందుకంటే ఇవి మునక్కాయలు లేతగా ఉన్నాయి కదా, అలాగే ఫ్రెష్ మునక్కాయలు కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి 1 గ్లాసు వాటర్ అయితే వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇలా మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక్కసారి ఒక
2-3 మినిట్స్ అలా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి మధ్యలో కూడా ఇలా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇందాక సాల్ట్ చూడకపోతే ఇప్పుడు దింపే ముందు ఒకసారి చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా, అంతా ఒకసారి కలిపేసి మనము స్టవ్ ఆపేసి కర్రీ అనేది దింపేసుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే మరి కాస్త కొత్తిమీర వేసుకోండి. ఇంకా చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసి కిందకి దింపేసుకున్నాను. చక్కని గ్రేవీతో ఫ్రెష్ మునక్కాయలతోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి వేడి వేడిగా పొగలు కక్కుతున్న ఈ మునగకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మరింత టేస్టీతో గ్రేవీతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్న ఫ్రెష్ ములంకాయ టమాటా కర్రీ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీ వచ్చేసి రైస్, చపాతీ, పూరీల్లోకి చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. మనకి వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. మరిన్ని వీడియోలు రావడానికి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.